హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీకు ఇది చూడగానే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో మారుతి సుజుకి వాళ్ళు ఒక 2 వీక్స్ బ్యాక్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ అయితే లాంచ్ చేశారు కదా. అప్పుడు ఆ కార్కి సంబంధించిన ప్రైజెస్ అయితే వాళ్ళు లాంచ్ చేయలేదు ఆ లాంచ్ ఈవెంట్లో. ఈరోజు అయితే దాని ప్రైజెస్ అయితే అనౌన్స్ చేశారు. ఆ ప్రైజెస్ చూసిన తర్వాత చాలామంది అయితే షాక్ అయ్యారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఉండే వ్యాగనార్ E20 వేరియంట్ ఉంది కదా, దానికి నెక్స్ట్ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్కి దాదాపుగా 86,000 వరకు తేడా వచ్చేసింది. మరి అంత ప్రైజింగ్ డిఫరెన్స్ ఎందుకు పెట్టారని చెప్పి చాలామంది షాక్ అయ్యారు. దాంట్లో కూడా ఇంకా చాలామంది చాలా కంపారిజన్ అయితే చేస్తున్నారు. అవి మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సపోజ్ ఒక సామాన్యుడు, ఒక కామన్ మ్యాన్ ఈ కారు కొనాలి అంటే అతను ఎంత ఖర్చు పెట్టాలి ఎక్స్ట్రాగా, దాని తర్వాత అతనికి ఏమన్నా లాభం ఉంటుందా, ఇలాంటివన్నీ ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీళ్ళు జనాల్ని ఏ విధంగా పిచ్చోళం చేస్తున్నది కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో అర్థమైపోద్ది. సో నేను ఒప్పుకుంటాను, E85 పెట్రోల్ వల్ల మనకి పొల్యూషన్ అయితే తగ్గద్ది. బట్ అది ఒక సామాన్యుడి మీద ఎంత భారం వేస్తుందో అదైతే వీళ్ళు చెప్పట్లేదు అనమాట. దాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, ప్రస్తుతానికి E20 వేరియంట్ ఉంది కదా వ్యాగనార్లో, దాని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికే 6,38,000. అదే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 7,48,000 పడుతుంది. నెక్స్ట్ అదే కార్లో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్ వచ్చేసి 7,23,000కి లాంచ్ చేశారు. దాని ఆన్ రోడ్ ప్రైస్ మనకి 8,49,000కి ఉంటుంది అనమాట. ఇదన్నీ కూడా మనకి టాప్ వేరియంట్ ప్రైజెస్. మీరు ఇక్కడ ప్రైస్ డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనకి 85,420 వరకు డిఫరెన్స్ ఉంది, అంటే ఆల్మోస్ట్ 86,000. ఆన్ రోడ్ ప్రైస్ ఇప్పటికి మనకి 1,01,000 వరకు తేడా వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. సో ఆల్మోస్ట్ ₹1,00,000 అనుకోండి. సో ₹1,00,000 ఆన్ రోడ్ ప్రైస్ మనకి డిఫరెన్స్ వచ్చేస్తుంది. సరే, ఓకే, కాదంటలేదు. ఈ ₹1,00,000 మనకి పెట్టడం వల్ల ఏమన్నా వర్త్ ఉందా, అది కూడా మనం చూసుకోవాల్సింది. కరెక్టే, పొల్యూషన్ మనకి ఇది కంట్రోల్ చేస్తుంది, ఇదంతా ఓకే, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. బట్ మన దేశంలో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇలాంటి ఒక మిడిల్ క్లాస్ కార్ని కొన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మినిమం ఒక 7 నుంచి 10 ఏళ్ళు అయితే వాడతారు ఫ్రెండ్స్. మీకు పర్టికులర్లీ మారుతి సుజుకి కార్లు అయితే 10 ఏళ్ల క్రితం నుంచి 15 ఏళ్ల క్రితం నుంచి స్టిల్ వాడేవాళ్ళు ఉన్నారు అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ కార్లు ఎలా ఉపయోగపడతాయి, అది కూడా ఒక క్వశ్చన్ మార్కే కదా. ఇప్పుడు చూడండి, నేను క్లియర్గా ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ అయితే చేశాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక కామన్ పర్సన్ అనే అతను ప్రతి నెల మహా అయితే ఒక ఫుల్ ట్యాంక్ కొట్టిస్తారు అనమాట. ఒక కామన్ మిడిల్ క్లాస్ పర్సన్ వాళ్ళ పిల్లల్ని బయట తీసుకెళ్ళడానికి, వీకెండ్స్లో బయటికి వెళ్ళడానికి, అప్పుడప్పుడు తిరగడానికి మహా అయితే ఒక ఫుల్ ట్యాంకు. దాని మించి కావాలంటే ఇంకో 10-15 లీటర్లు ఎక్స్ట్రా కొట్టేస్తారు అనమాట. సో వ్యాగనార్లో మనకి ఫుల్ ట్యాంక్ అనేది 32 లీటర్లు, ఇంకో ఎక్స్ట్రాగా నేను 18 లీటర్లు ఎక్స్ట్రాగా తీసుకొని ఓవరాల్గా ఒక మంత్కి 50 లీటర్లు కొట్టిస్తారు అని చెప్పి తీసుకున్నాను. దాని తర్వాత ఏంటంటే మనకి E85 పెట్రోల్ ప్రైస్ అనేది తీసుకున్నాను. E85 పెట్రోల్ ప్రైస్ అనేది మనకి దాదాపుగా ₹100 పడుతుంది అనమాట. మనకి హైదరాబాద్లో కానీ ఏపీలో కానీ వచ్చేటప్పటికే. ప్రస్తుతానికి మనకి ఏపీలో కానీ నెక్స్ట్ హైదరాబాద్లో కానీ పెట్రోల్ రేట్స్ దాదాపుగా ₹120 వరకు ఉన్నాయి కదా. అదేలేండి, 117, 119 వరకు ఉన్నాయి. నేను రౌండ్ ఫిగర్ ₹120 తీసుకుంటున్నాను. ఓకే, సపోజ్ ఈ కారు కొంటే మనకి ఆ ఫ్లెక్స్ ఫ్యూయల్ మీద జస్ట్ ₹20 తగ్గదు అనమాట ఒక లీటర్కి. అర్థమైందా? క్లియర్గా అర్థం చేసుకోండి. ఒక లీటర్కి ₹20 తగ్గుతుంది అనమాట మనకి. మంత్ వైజ్ ఇందా చెప్పా కదా, 50 లీటర్లు కొట్టిస్తే ఒక కామన్ మ్యాను, సో ఆ 50 లీటర్లు ఇంటూ ఆ 50 ఇంటూ మీకు ₹20 మీరు చూసుకోవచ్చు, ₹1,000 సేవ్ అవుతుంది అనమాట. సపోజ్ మీది కారు కనుక కొంటే మీకు మంత్లీ ఒక కామన్ మ్యాన్కి ₹1,000 సేవ్ అవుద్ది. అదే మీకు ఇయర్లీ వచ్చేటప్పటికే ఓవరాల్ మనకి సేవింగ్స్ వచ్చినప్పటికే 12,000. సో కామన్ మ్యాన్కి ఇయర్లీ 12,000 సేవ్ అవుతుంది అనమాట ఈ కారు కొంటే. ఇప్పుడు నెక్స్ట్ క్లియర్ క్యాలిక్యులేషన్ చూడండి, ఇది హైలైట్ అనమాట. సో ఓకే, మీకు ఇందాక స్టార్టింగ్లో చూపించా కదా, ఎక్స్ట్రాగా మనకి ఆన్ రోడ్ ప్రైస్ ₹1,00,000 అయిపోతుంది. సో ఆ ₹1,00,000 పెట్టడం దీనికి వర్తేనా, నేను ఫైనాన్షియల్ వైజ్గా చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, 12,000 నేను ఇయర్లీ సేవ్ చేస్తే, సో నాకు మొత్తం నేను పెట్టిన డబ్బులు నాకు రికవర్ అవడానికి ఒక సామాన్యుడిగా 8.33 సంవత్సరాలు పడుతుంది. అంటే దాదాపుగా 8 సంవత్సరాల 4 నెలలు అనుకోండి, 8 సంవత్సరాలు 4 నెలలు పడుతుంది అనమాట. అది నాకు వర్తేనా, ఇది మెయిన్ క్వశ్చన్ అనమాట. సో మీరు పొల్యూషన్ తగ్గిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, బట్ ఒక సామాన్యుడిగా నాకు అది వర్తేనా ₹1,00,000 ఎక్స్ట్రా పెట్టమని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఎందుకంటే సామాన్యులు మనకి ఎలాగంటే ఒక ₹1,00,000 డౌన్ పేమెంట్ కట్టేసి మిగతా అంతా కూడా లోన్కి వెళ్ళిపోతారు. 7 ఏళ్ళు ఆ లోన్ కట్టుకుంటారు అనమాట. అలాంటి వాళ్ళకి ₹1,00,000 అనేది ఎక్స్ట్రా బర్డనే కదా. ఇది తీసుకోవడం వల్ల లాభం ఏంటి అసలు? దీనికి మించి ఇంకో హైలైట్ ఏంటంటే, ఈ ₹1,00,000 మీరు ఎక్స్ట్రా పెట్టినప్పటికీ ఇక్కడ మైలేజ్లో ఇంకా తేడా వచ్చేస్తుంది మీకు. అదైతే ఇంకా షాకింగ్ అనమాట. నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగనార్కి నెక్స్ట్ నార్మల్ వ్యాగనార్కి మైలేజ్లో డిఫరెన్స్.
ప్రజెంట్ ఉండే వ్యాగనార్ మనకి E20 వ్యాగనార్ 23.56 km/లీటర్ మైలేజ్ అయితే ఇస్తుంది మనకి. అదే మీకు ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ వచ్చేటప్పటికే 17.90 km మాత్రమే ARA క్లెయిమ్డ్ మైలేజ్ అయితే ఉంది. సో మీరు ఇది ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. నేనేమి ఇది ఫేక్ చేయట్లేదు, అబద్ధాలు ఏం చెప్పట్లేదు. క్లియర్గా నేను కూడా ఆన్లైన్ నుంచే డేటా తీసుకున్నాను. సో ఇది మీరు చూసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు 24% మైలేజ్ అనేది మనకి డ్రాప్ అయిపోయింది ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వల్ల. అరౌండ్ మీకు 5.66 km మైలేజ్ అయితే క్లియర్గా తగ్గిపోద్ది అనమాట. సో సామాన్యులు కామన్ మ్యాన్ కారు కొనేదే మైలేజ్ కోసం, నెక్స్ట్ లాంగ్ టర్మ్లో యూసేజ్ కోసం. ఈ రెండింటిని ఇది సాటిస్ఫై చేయనప్పుడు ఈ కార్ని ఒక కామన్ పర్సన్ ఎలా కన్సిడర్ చేస్తారో మీరే అర్థం చేసుకోండి. ఇప్పటికిప్పుడైతే ఉన్న కార్స్ అన్ని అమ్మేసి ఈ ఫ్లెక్సిబుల్ కార్లు అయితే కొనుక్కోరు కదా. ఇప్పుడుండే కార్లోనే 2023 ముందు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కార్లలో E20 పెట్రోల్ సపోర్ట్ చేయట్లేదు. దానివల్లే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మీరు రోజు వీడియోస్ చూస్తూనే ఉన్నారు, ఇండియా వైడ్ ఆ వీడియోస్ మీకు వస్తూనే ఉన్నాయి. మరి ఎందుకు అనవసరంగా దీన్ని రుద్దాలని ట్రై చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, E85 పక్కన పెట్టేసేయండి, మీరు అది రావడానికి కొంచెం టైం పడుతుంది అనుకోండి. బట్ ఈ E22 నుంచి E30 పెట్రోల్ ఏదైతే ఉంది కదా, అదైతే ఈ ఇయర్ ఎండ్ లోపల తీసుకురావాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. బట్ మరి ఇప్పుడు E20 పెట్రోల్ ఉన్న కార్లు ఉన్నాయి కదా, సపోర్ట్ చేసే కార్స్, ఇప్పుడు వచ్చే కార్లని E20 పెట్రోల్ని సపోర్ట్ చేస్తున్నాయి. మరి ఆ కార్లు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? దానికి ఏం సమాధానం చెప్పట్లేదే. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, క్వశ్చన్ చేయట్లేదు. ఒక సామాన్యుడి ఆవేదనని నేను అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అయితే ఇది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నా కార్లో కూడా నేను అది ఫేస్ చేస్తాను. మైలేజ్ అనేది క్లియర్గా డ్రాప్ అయింది నాకు కూడా. నేను కూడా 2023 ముందుగే కారు కొన్నాను. సో నాకు కూడా అది క్లియర్గా తెలుస్తుంది అని నేను కూడా అనుభవిస్తున్నాను అనమాట. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీద మీ ఒపీనియన్ని తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి జెన్యూన్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.